హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 678. ఈరోజు డేట్ February 11th, 2021. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 అని ఒక బడ్జెట్ మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని డిజైన్ ఏంటి, ఇవన్నీ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్బాక్సింగ్ వీడియో రూపంలో. ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడం కంటే ముందు ప్రజెంట్గా మన ఛానల్లో ఒక మెగా గివ్ అవే అనేది నడుస్తుంది. 5 స్మార్ట్ వాచ్లు. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ సండే రోజు మీకు లైవ్లో ట్విట్టర్లో మీకు విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. మీరు ట్విట్టర్ ఫాలో అవ్వాలి. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు వెంటనే వాటిని కొరియర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చెక్ చేయండి, వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు మనం టెక్నో సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 అని ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకొచ్చింది. 6.82 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే, అలాగే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ప్లస్ ఫేస్ అన్లాక్, మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 13+ ఒక విజే కెమెరా, అలాగే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. Android 10 Go ఎడిషన్ మీద ఇది రన్ అవుతుంది. సో ఇది 7,200 రూపాయల బడ్జెట్లో దీన్ని తీసుకొచ్చారు. 6,500 రూపాయల బడ్జెట్లో పెడితే ఇది ఖచ్చితంగా ఒక మంచి కిల్లర్ అయ్యేది. ఎందుకంటే డిస్ప్లే బాగుంది, అలాగే మిగతా ఫీచర్స్ కూడా పర్లేదు, ఓకేగానే ఉంది ఆ బడ్జెట్లో. కాకపోతే ఒక 500-700 రూపాయలు ఎక్కువ పెట్టారని నేను అనుకుంటున్నాను. 6,000-6,500 రూపాయల బడ్జెట్లో పెడితే మాత్రం ఖచ్చితంగా ఇది బాగుండేది. ఇది మీకు February 18వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే రానుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి Xiaomi 7 రెడ్మీ 25వ తారీఖున చైనాలో రెడ్మీ K40 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. అట్లీస్ట్ ఒక 2 లేదా 3 ఫోన్స్ ఆ రోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చైనాలో. అయితే ఈ రెడ్మీ K40 సిరీస్ మన ఇండియాకి రాదని ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిన టైంలో ఇప్పుడు మన ఇండియాలో రెడ్మీ K40 సిరీస్లో ఒక మోడలు మన ఇండియాలో BIS సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది, ఎందుకంటే రెడ్మీ K40 సిరీస్ మన ఇండియాకి మ్యాక్సిమం రాకపోవచ్చనే అనుకున్నాం. రెడ్మీ K40 ఏదైతే ఉందో అదే మన ఇండియాలో Poco F2 రూపంలో కూడా రాబోతున్నట్టు కూడా ఇంతకుముందు మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. మరి ఇప్పుడు సడన్గా మన ఇండియాలో ఈ రెడ్మీ K40 సిరీస్లో ఒక ఫోన్ మాత్రం BIS సర్టిఫికేషన్ తీసుకుంది. కొంచెం డిఫరెంట్గానే ఉంది. మరి ఈ స్టెప్ ఎలా వేయబోతున్నారు రెడ్మీ వాళ్ళు మాత్రం మనం వెయిట్ చేయాలి. అలాగే దాంతోపాటు MI 11 Pro కూడా మన ఇండియాలో BIS సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. MI 11 మనకి మార్చిలో లాంచ్ అవుతుందని కొన్ని ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్డ్ లీక్స్ అయితే ఉన్నాయి. మరి MI 11తో పాటు 11 Pro కూడా మన ఇండియాలో ఎట్ టైం లాంచ్ చేస్తారా లేదనేది మాత్రం వెయిట్ చేయాలి. అయితే రెడ్మీ K40 సిరీస్ మనకి February 25వ తారీఖున చైనా లాంచ్ కాబోతుంది కదా. దాంట్లో అట్లీస్ట్ ఒక 2 లేదా 3 ఫోన్స్ ఉంటాయి. అందులో ఒక మోడల్ నెంబరు ఒకటేమో రెడ్మీ K40 సిరీస్లో ఉంది, ఒకటేమో జస్ట్ కొంచెం మోడిఫికేషన్స్తో అది పోకో బ్రాండ్లో ఉంది. సో అది రెడ్మీ K40 ఏదైతే బేస్ వేరియంట్ ఉంటుందో అది మన ఇండియాలో Poco F2 రూపంలో రాబోతున్నట్టు ఇంతకుముందు చాలా రోజుల నుంచి లీక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మోడల్ నెంబర్స్ కూడా మనకు ఒకసారి టాలీ చేసుకుంటే మాత్రం దగ్గర ఈక్వల్గానే ఉన్నాయి. ఓన్లీ ఒక్క ఆల్ఫాబెట్ మారిపోతుంది. రెడ్మీ K40 అనుకుంటున్న దాని మోడల్ నెంబర్ ఏమో M2012 K11AC అని ఉంది. మరి పోకో బ్రాండ్లో కనిపిస్తున్న మోడల్ నెంబర్ ఏమో మనకి M2012 K11AG అని ఉంది. అంటే G అంటే గ్లోబల్ అనమాట, C అంటే చైనా అని అర్థం. సో ఇదేమో జస్ట్ ఒక C అలాగే G రెండే ఆల్ఫాబెట్లు అటు ఇటు అయితే మాత్రం మనకి పోకో బ్రాండ్లోకి వెళ్ళిపోతుంది. ఇదే యాక్చువల్గా అనుకుంటున్న Poco F2 మోడలు. సో ఇది మన Poco F2 మన ఇండియాలో ఇదే లాంచ్ అవుతుందని కూడా చాలా వరకు రూమర్స్ లీక్స్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు కూడా. ఈరోజు కూడా ఇంకొక టిప్ స్టార్ కూడా షేర్ చేశారు. రెడ్మీ K40 ఏదైతే చైనాలో లాంచ్ కాబోతుందో అదే మన ఇండియాలో Poco F2 రూపంలో లాంచ్ అవడానికి ఇది ఒక మేజర్ కీ పాయింట్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. మోడల్ నెంబర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ కదా, జస్ట్ ఒకటి చైనీస్ ఒకటేమో గ్లోబల్ ఎడిషన్ లాగా ఉంది. సో అందుకని కొంచెం వెయిట్ చేయాలి. మనకి మార్చ్లో మనకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈరోజు రెడ్మీ K40 అలాగే K40 Proకి సంబంధించిన ఒక లైవ్ ఇమేజ్ అనేది బయటకు వచ్చింది. ఇది అందరూ ఒరిజినల్ అనుకుంటున్నారు, కాకపోతే ఇది ఒక ఫేక్ ఇమేజ్ అనమాట, ఎడిట్ చేసిన ఇమేజ్. ఇది ఒరిజినల్ ఇమేజ్ అయితే కాదు, చాలామంది ఇది ఒరిజినల్ అనుకుంటున్నారు, కానీ కన్ఫర్మ్ చేశారు ఇదైతే ఫేక్ ఇమేజ్ అని తెలిసింది. జస్ట్ కెమెరా మాడ్యూల్ని ఎడిట్ చేసి దాంట్లో అతికిచ్చినట్టు క్లియర్గా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదంటే మార్చ్ 1st or 2nd వీక్లో కానీ మన ఇండియాలో Realme Narzo 30 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. అట్లీస్ట్ ఒక 2 లేదా 3 ఫోన్స్ ఉంటాయి. సో దీంట్లో హయ్యర్ వేరియంట్ Realme Narzo 30 Proకి సంబంధించిన టీనా సర్టిఫికేషన్ అనేది ఈరోజు బయటకు వచ్చింది. దీంట్లో కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. దీంట్లో 6.5 ఇంచెస్ వరకు డిస్ప్లే అయితే ఉంటుంది. అది ఆబ్వియస్గా మనకి ఫుల్ HD రిజల్యూషన్తోనే ఉంటుంది. అండ్ దీంట్లో Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ 4800 mAh బ్యాటరీ అయితే దీంట్లో కనిపిస్తుంది. మరి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎలా ఉంటుందని మాత్రం క్లారిటీ లేదు, ఎందుకంటే Narzo 20 Proలో వెళ్ళి 65 watts డైరెక్ట్గా ఇచ్చేసారు కదా. మరి దీంట్లో కూడా ఇస్తారా లేదని మాత్రం కొంచెం వెయిట్ చేయాలి.
చేయాలి. అండ్ దీంట్లో కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ ఈసారి కొంచెం డిఫరెంట్గా తీసుకురాబోతున్నారు. సామ్సంగ్ మాడ్యూల్స్ లాగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మనకి మార్చ్ ఆ టైంలో రావచ్చు. ఆల్రెడీ రీసెంట్గానే వీళ్ళు నార్జో సిరీస్కి సంబంధించిన బాక్స్ డిజైన్ ఎలా ఉండాలని వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ని ఒక పోల్ రూపంలో కూడా కండక్ట్ చేశారు. సో కనీసం మనకి ఈ మంత్ ఎండింగ్ లేదంటే మార్చ్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది మన ఇండియాలో. నెక్స్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి. మైక్రోమాక్స్ ఈరోజు ఇండియా కేలి అని ఒక ఎపిసోడ్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు. కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్ చేస్తూ ఉంటారు. లైక్ మీకు ఆస్క్ మాధవ్ ఎపిసోడ్, అలాగే పోకో ఏఎంఎస్ సెషన్, ఇలా వీళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారు కదా. వీళ్ళు కొన్ని కీ పాయింట్స్ షేర్ చేస్తారు. సో అతి త్వరలోనే మన ఇండియాలో ఈ మైక్రోమాక్స్ బ్రాండ్ నుంచి ఒక TWS బడ్స్ అయితే రాబోతుంది. దీని మీద వీళ్ళు ప్రజెంట్గా వర్క్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అలాగే మనకి ఏదైతే రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఉంది కదా, సో దానికి సంబంధించిన ఆండ్రాయిడ్ 11 అప్డేట్ మాత్రం ఏప్రిల్లో ఇవ్వబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. అలాగే వీళ్ళు బీటా మెంబర్స్లా కూడా కొంతమందిని తీసుకుంటారు. బీటా మెంబర్స్కి మాత్రం ముందే రోల్అవుట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఏదైనా కస్టమ్ స్కిన్ మీద మీరు వర్క్ చేస్తారా, ఏదైనా కస్టమ్ స్కిన్ తీసుకొస్తారంటే మాత్రం ఖచ్చితంగా తీసుకురాము, మేము స్టాక్ అని అడితేనే వస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే వీళ్ళు ప్రజెంట్గా ఒక 5G మొబైల్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. సో మైక్రోమాక్స్ 5G మొబైల్ అనమాట. అండర్ 20,000 బడ్జెట్లో ఉంటుందా లేదా అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. అండ్ మనకి అవకాశాలు ఉన్న చిప్స్ ఏమన్నాయంటే మీడియాటెక్. ఆఫ్ కోర్స్ వీళ్ళు మీడియాటెక్తోనే ఎక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీడియాటెక్లో 700 కానీ 720 కానీ 800U కానీ ఇలాంటి ప్రాసెసర్తో వీళ్ళు ఒక 5G ఫోన్ని అతి త్వరలోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ మనకి రిలయన్స్ నుంచి. రిలయన్స్ కంపెనీ నుంచి ఒక ఫోన్ రాబోతున్నట్టు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఆర్బిక్ మ్యాజిక్, ఆర్బిక్ మైరా 2 ఫోన్స్ 5G ఫోన్స్ రాబోతున్నట్టు అప్పుడెప్పుడో మనకు ఒకసారి లీక్ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఒక లైవ్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఆర్బిక్ మ్యాజిక్ 5Gకి సంబంధించిన ఇమేజ్. సో మనకి టాప్ లెఫ్ట్లో పంచోల్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఆ పంచోల్ చాలా పెద్దగా ఉంది. అండ్ మనకి బాడీ కూడా చాలా స్లిమ్గా ఉంది, కొంచెం తక్కువ సైజులోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ 5G లేకపోతే మనకి మిడ్ రేంజ్లోకి వెళ్తుందా బడ్జెట్ మొబైల్ అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది రిలయన్స్ జియోకి సంబంధించిన 5G మొబైల్ అయితే కాదు. యూఎస్లో ఒక ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు కూడా ఈ రిలయన్స్ అనే పేరుతోనే ఉందంట, మరి నాకైతే తెలియదు. సో దీంట్లో ఈ కంపెనీ వాళ్ళు తీసుకురాబోతున్న ఫోన్ అని తెలుస్తుంది. ఇది మన ఇండియా ఫోన్ అయ్యే అవకాశం అయితే లేదని కూడా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. మరి చూడాలి మరి ఇది అసలు ఏ కంపెనీ. ఆర్బిక్ మ్యాజిక్ అనేది మనకి మన ఇండియాలో లాంచ్ అవుతుందా లేదని మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. కానీ ఇది ఎక్కువ హై బడ్జెట్ ఫోన్ అయితే కాదు, ఎంట్రీ లెవెల్ ఫోన్ లాగే ఉంది చూడటానికి మాత్రం. ఆ పంచ్ హోల్ కూడా అంత పెద్దగా వైడ్గా ఉందంటే ప్రీమియం ఫోన్లు తయారు చేసే కంపెనీ వాళ్ళు తయారు చేసినట్టు లేదు. అది స్లిమ్గా ఉంటాయి జనరల్గా కొంచెం మంచి బ్రాండ్లు అయితే, లైక్ మీకు షామీ కానీ రియల్మీ కానీ ఇలాంటి వాళ్ళు. ఇది కొంచెం పెద్దగా ఉందంటే ఇది ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ లాగే కనిపిస్తుంది. మరి వెయిట్ చేయాలి మరి ఇది అసలు ఈ రిలయన్స్ కంపెనీ ఏంటి, అసలు ఇది ఎవరు, ఎక్కడి నుంచి ఉంది, మన ఇండియాకి వస్తుందా లేదా మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కూ యాప్ నుంచి. ఈ కూ యాప్ తెలుసు కదా మనకి ట్విట్టర్కి కాంపిటీటర్ లాగా మన ఇండియాలో బాగా పాపులర్ అవుతుంది. రీసెంట్గా నిన్నైతే ఇది ట్రెండింగ్లో కూడా ఉంది, టాప్ 1లో కూడా ఉంది కూ యాప్. సో ఎందుకంటే ట్విట్టర్ని బ్యాన్ చేయాలి, కూ యాప్కి డెవలప్మెంట్ ఇవ్వాలని చెప్పి సపోర్ట్ చేయాలని చెప్పి నేను బాగా ట్రెండ్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. సో ఈ కూ యాప్ అనేది యూజర్స్ ఈమెయిల్ ఐడీలు, డేట్ ఆఫ్ బర్త్లు, ఫోన్ నెంబర్లు ఇలాంటి లీక్ చేస్తుందని చెప్పి ఒక హ్యాకర్ అయితే చూపిస్తున్నారు. సో కూ యాప్ అంత సెక్యూర్ అయితే కాదు, ఇది లీక్ చేస్తుంది. అది కాకుండా దీని సర్వర్స్ చైనాలోను అలాగే ఇంకొన్ని కంట్రీస్లో కూడా ఉన్నాయని చెప్పి, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్లో కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో అంత ట్రస్ట్ యాప్ అయితే కాదు, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన హింట్ ఇస్తున్నారు. కాకపోతే కూ కంపెనీ వాళ్ళు మాత్రం అంటే యాప్ కంపెనీ డెవలపర్స్ మాత్రం ఈ మా డేటా అయితే లీక్ అవడానికి అవకాశాలు లేవు అని ఆయన కొట్టి పారేస్తున్నారు. సో చూడాలి మరి. కూ యాప్ అయితే ప్రజెంట్గా బాగా ట్రెండింగ్లో ఉంది. సో మరి జాగ్రత్తగా ఉండకపోతే కొంచెం ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ ఈ మంత్ 22వ తారీఖున మన ఇండియాలో కొన్ని ఆడియో ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతుంది. సో ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం అయితే వీళ్ళు అట్లీస్ట్ 2 లేదా 3 ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. ఒకటి నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా లాంచ్ చేయబోతున్నట్టు కొన్ని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళు చూపించిన ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ట్రైలర్ ఉందో ఆ ట్రైలర్లో ఒక రెక్టాంగులర్ షేప్ బ్లూటూత్ స్పీకర్ అయితే కనిపిస్తుంది. ఈ రెక్టాంగులర్ షేప్ ఉన్న బ్లూటూత్ స్పీకర్ ఆల్రెడీ చైనాలో అవైలబుల్గా ఉంది. 16 వాట్స్ బ్లూటూత్ స్పీకర్ అనమాట ఇది. సో దీన్ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఒక రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ కూడా ఒకటి లాంచ్ చేస్తారని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. మరి 22వ తారీఖు దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే షామీ అతి త్వరలోనే Mi Mix 4ని కూడా తీసుకురాబోతుంది కదా. ఈ Mi Mix 4కి సంబంధించిన కొన్ని ఊహాగానాలు, ఊహా చిత్రాలు అంటారు కదా, రెండర్స్, అఫీషియల్ రెండర్స్ కాదు ఇవి, రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని డిజైన్ చూస్తే మాత్రం ఫుల్ లెంత్ బెజర్లెస్ డిస్ప్లేతో ఉంటుంది. ఇన్ డిస్ప్లే కెమెరాతో ఈ ఫోను రాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇది మనకి కమర్షియల్ డివైస్ అనమాట, ల్యాబ్ డివైస్ కాదు, అంటే అందరికి అమ్మే ఫోన్ ఇది. సో ఈసారి మాత్రం కొంచెం వీళ్ళు డిజైన్ మార్చి కొంచెం అందరికీ
అందుబాటులో ఉండే రేట్లో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. డిజైన్ అయితే ఇలాగే ఉండబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి, మరి వెయిట్ చేయాలి. ఇది మనకి ఏప్రిల్ ఆ టైంలో చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ మాత్రం ఈరోజు ఒక పెద్ద బాంబు క్రియేట్ చేస్తుంది. ఎవరైతే పాపులర్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు, ఇంతకుముందు ఎవరైతే టిక్టాక్లో బాగా పాపులర్ అయిపోయిన క్రియేటర్స్ ఉన్నారు కదా, అప్పట్లో టిక్టాక్ మన ఇండియాలో బ్యాన్ అవుతున్న సమయంలో వాళ్ళు ఏదైతే టిక్టాక్లో పెట్టిన కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి కదా పాపులర్ అయిపోయినవి, అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు రీల్స్లో ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో ఇవన్నీ ఇప్పుడు కుదరవన్నమాట. ఏవైతే ఇన్స్టాగ్రామ్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారమే ఇక్కడ నుంచి మీరు వీడియోలు అయితే అప్లోడ్ చేయాలి. దాంట్లో బ్లర్ అయిన వీడియోలు కానీ పెట్టకూడదు. అలాగే రెండోది, వేరే యాప్స్లో అప్లోడ్ చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో విత్ లోగో కానీ వాటర్ మార్క్ కానీ అవి దాంట్లోకి ఎలో లేదు. అలాగే పెద్ద టెక్స్ట్, మనిషి ఏమో తక్కువ కనిపిస్తూ ఉంటారు, టెక్స్ట్ ఏమో పెద్దగా పెట్టి చేస్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా కుదరవన్నమాట. అండ్ బోర్డర్స్ వేసుకుంటారు కదా, రకరకాల స్టైలిష్ ఫ్రేమ్స్ పెట్టుకొని వీడియోలు చేస్తూ ఉంటారు కదా, అవి కూడా కుదరవన్నమాట. మేజర్గా ఇది దేని మీద పంచ్ వేశారంటే వీళ్ళు టిక్టాక్ వీడియోస్ ఈ మధ్య బాగా అప్లోడ్ చేస్తున్నారు. నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, పైనేమో రీల్స్ అని ఉంటుంది, కిందేమో ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ లోగోలు ఉంటుంటాయి. ఇలాంటి వీడియోలకి ఇప్పుడు కుదరవన్నమాట. సో ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక మీద మీకు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఇన్స్టాగ్రామ్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఈరోజు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ట్రేలో మీకు ఒక సూపర్ ఐకాన్ ప్యాక్ గురించి చెప్తాను. దీని పేరు కార్వి ఐకాన్ ప్యాక్. దీని ప్రైస్ 180 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.6 ఉంది. డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఐకాన్స్ మాత్రం చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే హోమ్ స్క్రీన్స్ ఎక్కువగా మోడిఫై చేసుకుంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.